రేయ్ నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరి. రాత చూసి గత 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 ఓట్లు పడాలి. గుడ్ మార్నింగ్. మార్నింగ్. అరే ఏం సాలిడ్ ఉందిరా కూడా. మనం రాయనికి ఇంత మంచి గోడ కట్టిండి. ఎవంది ఇల్లు ఎవందైనా పర్లే, మీరు రాయరు, నేను చూసుకుంటా. ఎవరా మీరు? అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా? కాదులే గాని పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా? చైతీరా చైతీబే, నేనేమన్నా హౌలాగా అనుకుంటున్నా మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరు ఎరికైనా? నల్ల బాలు నల్ల తాచు లెక్క. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా దడ్డా. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏలు 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 తీ. నల్ల బాలు ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట ఒకటే పోటు. వీడికెళ్ళి ఉరుకు ఉరుకు. అరే 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 బీపీ 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 తెప్పించకు నాకు. నేనేందో చూపెట్టాలనా? గుడ్ మార్నింగ్ సార్. సెల్లో ఉన్న రౌడీ షీటర్ 4 రోజుల నుంచి ఎంత ఉతికినా నిజం చెప్పడం లేదు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి, అయినా నోరు విప్పడం లేదు. ఏం చేయమంటారు సార్? ఎన్కౌంటర్ చేసేయండి. అలాగే సార్. వాడు అనుచరులు మరో 4 ఉన్నారు. వాళ్ళని 4 రోజులు ఉతకండి అయ్యా. అప్పటికి నోరిపోతే వాళ్ళని కూడా వారానికి ఒకడిని. ఓకే సార్. వీడవుట్ సార్. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్ల బాలు నల్ల త్రాచు లెక్క. నోటి దూల అమ్మతో మీరు కొట్టి కూడా పడి కాదని ఈ బాడీ అప్పుడే వచ్చి తీసుకెళ్ళి సార్ పగటిపూట అంతా లెటర్లు గడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. సార్ ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. అన్నా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే. చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకో. ఏ భాషా చూడు భాషా చూడు, అద్దకి తెచ్చిన షర్టు చూడు, కొట్టేసిన ఆటో చూడు, ఎదిగి ఎదగని హైటు చూడరా. ఈ జన్మకీడు బాగుపడడురా, ఈడు పుట్టుకతో బేవర్సుగాడురా. వీడు పరుసుంటే జంపురా, లేకుంటే కంపురా. ఆకాశంలో విమానాలు, హైదరాబాద్ లో ఆటోలు ఆగవు సార్, పరిగెత్తా ఎక్క. ఏంటో అవును సార్, ఆటోలకు బ్రేక్లు ఎక్కడుంటాయి? ఓరని అయ్యా నీ కాళ్ళ దగ్గర చూసుకోరా బాబు. బ్రేకులు లేవు సార్. అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ముందు బెంచ్ రూమ్ పోనీ, ఆ తర్వాత ఎటాలో చెప్తాను. పెద్ద బేరవే. ఈ లెఫ్ట్ సైడ్ ఆపు. 5 నిమిషాలు ఉండు, లోపలికి వెళ్ళి వచ్చేస్తాను. ఆగు సాయి, ఆగి. 5 నిమిషాల క్రితమే ఆపాను, అది ఇప్పుడు ఆగుతుంది. ఏం తోలకూర అనేది? ఇంకో 5 నిమిషాలు ఉండు, ఇప్పుడు వస్తాను. ఏం ఇదే ఇదే ఇదే. ఆపండి 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 రా. ఎవరిలో దోనని చెప్పుండ్రి. నాది బాబు. నా సారు. నాది బాబు. నా ఆడిదే సారు. నాదని చెప్తుంటే ఆడిదే సారు. ఆడిదే బాబు. ఎన్నారు సార్? నాది సార్. కాదు, నాది బాబు. దీని మీదే బతుకుతున్నా. దయచేసి నా పొట్ట కొట్టకండి, దీన్ని నా నుంచి దూరం చేయకండి. సచ్చి మీ కడుపును పుడతాను సార్. నిజం నా ఎందుకు తెలుసు సార్? నా నుంచి దూరం చేస్తే నేను బ్రతకగలను, కానీ నా నుంచి దూరం చేస్తే నా ఎందుకు బ్రతకలేదు సార్, బ్రతకలేదు. ఇవాళ రేపు ఒక మొగోని కోసం 2 ఆడోళ్ళు నా భర్త అంటే నా భర్త అని కొట్టుకోవడం చూసిన, బిడ్డల కోసం నా బిడ్డ అంటే నా బిడ్డ అని తన్నుకోవడం కూడా చూసినా గానీ ఇదేందిరా? ఒక ఎద్దును పట్టుకొని నాదంటే నాది నాదంటే నాదని తన్నుకొని వస్తురు. సార్, ఒక ఐడియా ఏమంటారా? తొందరగా చెప్పరాదు. అసలు మీరు ఎప్పుడైనా అక్బర్ బీర్బల్ కథలు చదివారా? నాకేం సంజయితలే. అదే సార్, 2 తల్లులు ఒక కొడుకు కదా, అలా డీల్ చేయండి. అయ్యా, ఒక పెద్ద కసాయి కత్తి పట్టుకరా. దేనికయ్యా? ఈ ఎద్దుని సరిగ్గా సగానికి నరుకుతా. ముందు నీది, ఎరకవానిది. ఇన్నవా? వద్దు బావు, దీని చిన్నతనం నుండి బిడ్డ నాగా సాకి దీని మీదే బతుకుతున్నా. దీన్ని చంపుతానంటే నన్ను చూడు, నేను బావు ఆడికే ఇచ్చేయండి, నన్ను ఎట్టగైనా బతికేస్తాను. వద్దు సార్,
దీన్నేమి చేయొద్దు. వీళ్ళ తాతని మా తాత రాజబాబు చూసుకునేవాడు, వీళ్ళ నాన్నని మా నాన్న బ్రహ్మానందం చూసుకునేవాడు. దీన్ని నేను చూసుకుంటున్నాను. తరతరాల బంధం సార్ మాది. సార్ దీన్ని ఆడికే ఇచ్చేయండి సార్. కానీ ఎప్పుడైనా నేను గుర్తొచ్చి ఏడుస్తే జస్ట్ కన్నీళ్ళు తుడమని చెప్పండి సార్, చాలు. బీర్బల్ కథలో గిట్ల లేదు కదా, కథ మొత్తం మార్చేసిండ్రురా. నేనొప్ప. ఎక్స్క్యూజ్ మీ సార్. సారీ సార్, పోలీస్ స్టేషన్ అనుకో లోపలికి వచ్చాను. ఇది పోలీస్ స్టేషన్ సార్. వామ్మా, అయితే నీకు మేము పోలీసులే కనిపిస్తలేము. మరి పోలీస్ స్టేషన్ లో పోలీసులు దొంగలు ఉండాలి కానీ ఎద్దులు దున్నపోతులు ఉన్నాయండి సార్. మరి అదొక అక్బర్ బీర్బల్ కథలే గాని నువ్వు ఈడ కూసో. ముందు వీళ్ళ ప్రాబ్లం ఖతం చేసి నీ తానకొస్తా. అలాగే సార్, అలాగే. నువ్వు అట్లా తిరుగున్నవేందిరా? లగ 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 లగ. అయ్యో అమ్మ. అయ్యగారు లగ 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 దండం పెట్టు. అయ్యగారు లగ 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 కొత్త వస్త్రం కప్పుతారు. నా బ్యాగ్ కొట్టేసావు కదరా నీ అయ్యా. సారీ ఏంట్రా, నా షర్ట్లు పొడుగైతే అమ్మేశా. అవును సార్ బాబు. రేయ్ బట్టలు లేక స్నానం కూడా చేయటం మానేశాను కదరా. దాంట్లో నా ప్యాంట్లు, నా షర్ట్లు, నా సబ్బు, నా బ్రష్, నా పేస్ట్, నీకు దొరకనయ్యో దొరక నీ సబ్బు పడగాను బాబు. అమ్మా అమ్మ అయ్యా 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 దండం పెడతానయ్యా. అమ్మా ఓరాడు. అసలు ఏం జరిగిందంటే అన్నా ఏమైందిరా? మ్యాటర్ వర్కౌట్ కాలేదా? కాలా. అన్నీ చెప్పే పంపించాను కదరా. ఏమన్నాడు? ఏం చేయమంటావు, వాడు కనీసం దీనికి 200 కూడా ఇవ్వనన్నాడు. మరి మనం 300 పెట్టుకున్నాం కదరా, వాడలేదని చెప్పలేదా? పోనీ ఆ క్యాంటీన్ లో కూరలు తరగడానికి కావాలేమోరా. అక్కడ కూడా వద్దన్నారన్నా. మరి ఎలా ఎలా ఎలా? అరే ఈ చెంచా బ్రతుకు వదిలేసి అన్నలా బ్రతుకుదామంటే పెట్టుబడి దొరకడం లేదు. కనీసం ఈ కత్తులైనా మీకు పాకెట్ పని ఇచ్చి అన్నడు అవుదాం అనుకుంటే. కత్తులు అమ్ముకుంటే అన్నలు అవరు, కత్తులు చూపిస్తే అన్నలు అవుతారు. అది చేశా. పైసల్ది ఎంత? నీ దగ్గర ఎంతుంటే అంత. నేను అడిగేది కత్తికి ఎంత అని. నేను కత్తుల మెట్టోని లెక్క కనిపిస్తున్నా. మరి నేను ఈ ఏరియా దారికారిని, అందుకే చూపించడం కంటే అమ్మడం బెటర్ అని ఫిక్స్ అయిపోయింది. ఏంటండి, కొంచెం చూసుకుని డ్రైవ్ చేయొచ్చు కదా. అమ్మో కాకు కొడుకు వీడు కూడా ఈ కాలేజీలో జాయిన్ కావాలా? నా దారి కట్టొచ్చి తప్పు చేసింది నువ్వు, మళ్ళీ ఆ తప్పు చెయ్యకు. అన్నా నన్ను మోహన్ అన్నా అంటారన్నా. చెంచా మోహన్, స్పూన్ మోహన్ అంటారన్నా. ఇప్పటికెళ్ళి నీ పక్క పంటే ఉంటాను. ఈ కాలేజీకి నేను కొత్తగా వచ్చినాను, హిస్టరీ లెక్చరర్గా. ఏం దట్టా చూస్తా ఉండారు?
లేచి అందరూ నాకు గుడ్ మార్నింగ్ చెప్పుకోండి. సత్తిరెడ్డి గుడ్ మార్నింగ్ మేడం. సిట్ డౌన్. మీకిదే చెప్తుండాను, నేను సీమ నుండి వచ్చినాను, రాయలసీమ లెక్చరర్ని. అందరూ లెక్చరర్ లాగా నన్ను చూసినారో గ్రూప్ మర్డర్లు జరిగిపోతాయి. గ్రూప్ మర్డర్లా? ఒక్క మర్డర్ ఏందిరా బిడ్డ? క్లాస్ లో గోల చేసినారో పీకలు తెగిపోతాయి. పాఠాలు శ్రద్ధగా వినకపోయినారో నెత్తురు ఏరులై పారుద్ది. అందరూ బుద్ధిగా బుక్స్ తీయండి. ఏంటి మేడం అటెండెన్స్ వేయరా? అటెండెన్స్ చేయాల్సిన అవసరం నాకేముండాదిరా? ఈ దినం నుంచి ప్రతోడు క్లాసుకు అటెండ్ అవ్వాలా. ఎవరైనా మిస్ అయినారో వాళ్ళు టోటల్ గా మిస్ అయిపోతారు. ఈ కుర్చీలో ఉండే వాడు చాలా సీనియర్ స్టూడెంట్ మేడం, ఎప్పుడూ క్లాస్కి రాడు. అటెండెన్స్ వేయకపోతే లెక్చరర్స్ ని బతకనివ్వడు. అంత మొగోడా? ఆడి మడకాయ ఇరుస్తా. ఆడి పేరేందిరా? అరుణాచలం. సత్తిరెడ్డి ఆడు యాడున్నా గంట కొట్టే లోపడు నా ముందుండాలా. తల మీద కొట్టొచ్చు, అసలు మైండ్ లేదు. ఈ దినం నేను చెప్పబోయే పాఠంలో ఏమిరా బిడ్డ, నువ్వేనా అరుణాచలానివే? ఏ పేరు బాలేదా? నీ క్యారెక్టరే బాగుండ్లా. సత్తిరెడ్డి యాడ్ నుంచి పట్టు వచ్చినారు. మందు కొట్టి గోకుల్ థియేటర్ లో షకీలా సినిమా చూస్తూ దొరికినాడక్క. ఏమిరా కుక్క, క్లాస్ ఎగ్గొట్టినావు, నేరం. సినిమాకి వెళ్ళినావు, ఇంకో నేరం. మందు కొట్టినావు, పెద్ద నేరం. మందు కొట్టి షకీలా సినిమా చూస్తూ దొరికిపోయినావే, ఇది పెద్ద ఘోరం. ఏంటి ఘోరం? ఈ కాలం యూత్ గురించి నీకేం తెలుసు? యూత్ ఏందిరా? జూట. ప్రతిదినం గంట కొట్టేలోగా నువ్వు క్లాస్ లో ఉండాలా. నేను చెప్పేదాకా గంట కొట్టినా నువ్వు గడప దాటకూడదు. ఇది నా ఆర్డర్. నా మీద ఆర్డర్ వేయడానికి నువ్వెవరు? నువ్వేమన్నా ఝాన్సీ రాణివా, పల్నాటి నాగమ్మవా, పూలాన్ దేవివా, రాణి ముఖర్జీవా, రమ్య కృష్ణవా? కడప కాళేశ్వరినిరా. తేడాలు వచ్చేసినాయనుకో నీ తల తీసుకెళ్లి కర్నూలు కోటకు ఏలన తీస్తా. ఏందే నువ్వు క్లాసుకు వచ్చుండాలా? ఎందుకు రావాలి? తల వంచని భారతీయ విద్యార్థుల స్వేచ్ఛను హరించడానికి నువ్వెవరు? ఈ కాలేజీ నువ్వు కట్టావా? గోడలు పెట్టావా? బెంచీలు చెక్కావా? కుర్చీలు సర్దావా? ఈడు పెరిగి రక్తంలో వేడి పెరిగి కళ్ళల్లో వాడితో కళ్ళం పట్టి కదం తొక్కి ఒక్కొక్క యువకుడు గుండె మర ప్రంగుల్లా పేలుతుంది. స్వేచ్ఛను హరించే నీలాంటి దుష్ట శక్తుల్ని దహిస్తుంది. అప్పటి వరకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే రక్తపు డేరులే, నిరసన హోరులే. అమ్మా చదువులు తల్లి, నీ బిడ్డలు చేసి తప్పులు నువ్వే క్షమించాలి తల్లే. నిన్నేంద్ర క్షమించేది? బద్మాష్. శభాషన్నా బద్మాషన్నా నువ్వే అనాలి తల్లే. తల్లి, నీ పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తారు, మట్టిలో దొరుకుతారు, మందు కొడతారు. ఒళ్ళు రుద్ది మూతి కడిగి శుద్ధి చేయాల్సిన తల్లివి నువ్వే తల్లే. తల్లే పాదాల మీద ఉంటామ్మా, నీకు దండం పెడతా. జై బోలో రాయలసీమ లెక్చరర్ కి జై. జై బోలో రాయలసీమ లెక్చరర్ కి. అమ్మ నువ్వు చెప్పమ్మా, మేము వింటాం. గుడ్ మార్నింగ్ మేడం. కూసోండి కూసోండి. సత్తిరెడ్డి అక్క తలుపులేసాయి. ఎందుకు మేడం తలుపులేశారు? ఈ పొద్దు క్లాసులో అందరి నెత్తురు ఉడికెత్తి ఉరకలయ్యాలా. అంటే మర్డర్లు ఏమన్నా జరగబోతున్నాయా మేడం? అట్టాంటిదే. రాణి రుద్రమాదేవి చేసిన యుద్ధం గురించే ఆ చాప్టర్ చెప్తుండా. అందరూ చెవులు పెట్టుకొని వినండి. రుద్రమదేవి యుద్ధం సీనా మేడం? అవును. కోసోని బుద్ధిగా విను. వినకుండా చంపుతావు కదా.
అది 1880 ఇయర్. ఆమె కాకతీయ సామ్రాజ్యానికి మహారాణి. పేరు రుద్రమాదేవి. యమా ఫైటర్, పవర్ఫుల్ లేడీ. ఒక దినం బ్రిటిష్ వాళ్ళు ఆమె కోటను చుట్టుముట్టినారు. రుద్రమాదేవికి కోపం వచ్చినది, ఆవేశం పెరిగిపోయినది. ఈపున బిడ్డను కట్టుకుంది, చేతిలో కత్తిని పట్టుకుంది, గుర్రమెక్కి యుద్ధానికి బయలుదేరినది. ఏంటి మేడం పాఠం ఆఫీసు లొట్టలేస్తున్నారు? ఇవి లొట్టలు కాదురా బిడ్డ, మరి గుర్రపు డెక్కల చప్పుడు. శత్రువులంతా చుట్టుముట్టినారు. సై 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 కత్తులు లెగిసినాయి. సభ 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 రుద్రమాదేవి కత్తి తిప్పుతుంది. సక 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 తలలు దగ్గి కింద పడుతున్నాయి. నెత్తులు ఏరులై పారుతుంది. ఈపున బిడ్డను కట్టుకుంది, చేతిలో కత్తిని పట్టుకుంది. ఏందిరాదే? ఈపున బిడ్డ ఏడుపు మేడం. వెరీ గుడ్. థాంక్యూ మేడం. రుద్రమాదేవి ఆగ్రహానికి బ్రిటిష్ వాని గుండె దడదడలాడింది. ఏ బిష 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 బిష, ఏ బిష 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 మరో ఫిరంగులు పేలుతున్నాయి. దిశ దిశ దిశున్ ఆ సక 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 ఆ సభ సభ సభ, ఏ బిష 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 బిష, ఏ దిశం దిశం దిశం, ఏ సభ సభ సభ, ఏ చక చక. అక్క అద్దర కొట్టేశావు, మంచినీళ్ళు తాగు. ఇది లెక్చరర్ కాదు, సినిమాలో ఫైట్ మాస్టర్ అయితే బాగుండేది. ఏ అరుణాచలం మేడం, గ్లూకోజ్ కావాలా మేడం? అవసరంలా. నేను చెప్పిన పాఠం పూర్తిగా అర్థమైనదా? ఫుల్గా అర్థమైంది మేడం. అయితే లైన్ టు లైన్ అక్షరం మిస్ అవ్వకుండా చెప్పుకో. మొత్తమ్మా మేడం? అక్షరం మిస్ కాకుండా లైన్ టు లైనా మేడం? yes మేడం. నాకండి బిష 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 కసాయ్ 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 దిశ దిశాల్ దిశాల్ ఉవా 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 దర్ 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 కస్కా కసాయ్. తప్ప ఒక్క ముక్క అర్థం కాలే మేడం, నన్ను క్షమించి ఒక్కసారికి మన్నించండి మేడం. గబ్బు నాయాల వద్దు మేడం, మేడం వద్దు మేడం. మా రాయలసీమ మాతకు మందారమాల, మా క్లాసు మాతకు అదేంటది ఉల్లి పూల దండ. జై బోలో రాయలసీమ లెక్చరర్ కి, జై బోలో రాయలసీమ లెక్చరర్ కి, జై బోలో రాయలసీమ మాతాకి, రాయలసీమ మాతాకి, రాయలసీమ మాతాకి, రాయలసీమ మాతాకి. మీ దగ్గర తొక్కుందా? తొక్కలేదు కానీ తోలుందా? తీయడం మానేస్తానండి బాబు. తొక్కపారు. ఎక్కడున్నాడు దేవుడు? నాస్తికులైన మీరే గుడికొచ్చారంటే అంతకంటే నిదర్శనమే ఉంది. అందుకే వచ్చాను. స్టాంపుల కుంభకోణం వాళ్ళ అబ్బాయి లంబకోణం కుంభకోణంలో మా అమ్మాయిని చూశాట, సంబంధానికి వచ్చాడు. ద్రాక్షేముంది? మాధవ శాస్త్రి చాలా గొప్ప భక్తుడు, ఆయన తప్పనిసరిగా మీకు దేవుణ్ణి చూపిస్తాడు, చూసిరండి అంది. అందుకే వచ్చాను. చూపిస్తే నీతో పెళ్లి, చూపించకపోతే లంబకోణానికి కుంభకోణంలో పెళ్లి. ఆ తర్వాత నువ్వు నా కూతురు ఏ కోణంలో చూసినా నీ పని త్రికోణం అయిపోద్ది. చూపించక తప్పదా? తప్పదు. అయితే రండి. నాడు అదిగో గర్భగుడిలో స్వామివారు. ఈ విగ్రహం దేవుడా? మరి దేవుడు ఎక్కడుంటే మరి ఇళ్లలో పటాలు పెట్టుకుని పూజిస్తారే జనం? పటాల్లో కూడా దేవుడు ఉంటాడు. అయితే పటం ఎక్కడ పెట్టి విగ్రహం తీసేయచ్చు కదా? తప్పు తప్పు అపచారం. విగ్రహం తీసే పటం తీసే, పటం తీసే విగ్రహం తీసే. కన్ఫ్యూజ్ చేయకుండా అడుగుతున్నాను, చెప్పు పోని. ఆ గంటలో ఉన్నాడా? ఆ హుండీలో ఉన్నాడా? ఆ స్తంభంలో ఉన్నాడా? ఈ కడ్డీలో ఉన్నాడా? ఆ పళ్ళెంలో ఉన్నాడా? ఆ పళ్ళెంలో ఉన్న అరటి పండులో ఉన్నాడా? ఖచ్చితంగా ఉన్నాడు. ఈ అరటి పండులో ఉన్నాడా నీ దేవుడు? వేడి చూపించు, ఎక్కడ? నమో వెంకటేశ. ఆ దివ్యమంగళ స్వరూపుడు నా కళ్ళ కనబడుతున్నాడు. హలో, ప్రసాదం నోట్లో పెట్టాలి, చెవిలో పెట్టకూడదు. దేవుడు ఎక్కడున్నాడో నువ్వు చూపెట్టలేకపోయావు కాబట్టి రేపే కుంభకోణంలో లంబకోణంతో మా అమ్మాయి పెళ్లి. ఇక నీ పని త్రికోణమే. మామా ఏమ్మా? ఈ రాత్రికి దేవుడు నాడని నీకు నిరూపిస్తాను. అయితే నీ కోసం ఈ రాత్రికి తలుపులు తెరుచుకుని సిద్ధంగా ఉంటాను. ఆహా వద్దు, నేనే నీ ఇంటికి వచ్చి నీ ఇంటి తలుపు తడతాను. తడతాను తట్టుకో తడతాను తడుతూనే ఉంటాను. ఓ నువ్వా? నేనే మావగారు. అన్నమాట ప్రకారం వచ్చావే. దేవుడు తీసుకొచ్చావా? ఏడి? హలో దేవుడు. దేవుడి గురించి మీకు అర్థమయ్యేట్టు చెప్పడానికి వచ్చా. ఏంటి కథలు చెప్తావా? అవును, రామాయణ గురించి చెప్తాను, రాముడి గురించి తెలుస్తుంది. భాగవతం చెప్తాను, కృష్ణుడి గురించి తెలుస్తుంది. ఆ మాత్రం రామాయణం భాగవతం మాకు తెలుసులేవాయ్. అయినా రోడ్డు మీద తిరిగేవాడి మాటలు నమ్మి ఆలిని అడవికి పంపిన రాముడు దేవుడా? 8 మంది భార్యలతోటి తైతెక్కలాడిన కృష్ణుడు దేవుడా? అమ్మో,
దొంగ 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 దొంగ. దుర్మార్గంలో నడిచేవాడిని సన్మార్గంలో పెట్టేవాడేరా ఈ సుపరిచితుడు. నీకు దేవుడు కావాలా? ఓ మాధవ శాస్త్రి చూపిస్తావా? నొప్పిగా ఉందా? వాటర్ పట్ల ఉంది, నొప్పిలా వస్తుంది. ఇప్పుడు నొప్పిగా ఉంది. నొప్పిగా ఉందా? కనబడదే. నొప్పి ఎలా కనిపిస్తుందయ్యా? కనిపించదా? ఏం చేస్తున్నావు? ఏమిటి ద్రాక్ష, నేనేమన్నా మీ నాన్నగారిని కొడుతున్నానా? మాధవుని దేవుడి గురించి అడిగావు కదా, చూపిస్తారా? మాధవ ఏమిటి ద్రాక్ష, నేనేమన్నానని మీ నాన్నగారి మొహం ఉడత మొహంలా తయారైంది? నన్ను తిడితే పడతా, దేవుణ్ణి తిడితే మాత్రం నరుకుతా. ద్రాక్ష ఏమిటి ద్రాక్ష, మీ నాన్నగారు ఫిట్స్ వచ్చిన వాడిలా తయారవుతున్నాడు. బ్రహ్మానందాన్ని చూశాను, ఎంఎస్ నారాయణ చూశాను, వేణుమాధవం చూశాను, సునీల్ చూశాను, కానీ నీ ఎంత ఓవర్ యాక్టింగ్ చూడలేదురా బాబు. చూపించమంటే కళ్ళు చూపిస్తావు, ముక్కు చూపిస్తావు, నోరు చూపిస్తావు. నొప్పి చూపించమంటే చూపించవేరా? నొప్పి ఎలా కనిపిస్తుందయ్యా? అదేరా దేవుడంటే. భక్తి ఉంటేనే భగవంతుడు ఉంటాడు, ముక్తి ఉంటేనే కనిపిస్తాడు. ఆహా, నువ్వు అపరిచితుడువో సుపరిచితుడువో ఉపరిచితుడువో తెలియదు, కానీ నా కళ్ళు తెరిపించావు. నా కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తాను. దేవుడున్నాడు. ఏంటి మీ నాన్నగారు అలా మాట్లాడుతుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి ద్రాక్ష. దేవుడున్నాడు. అబ్బా ఒక్క నిమిషం ఉండండి. ఏమిటే మెట్టెలు తీసేస్తున్నావు? మెట్టెలు గుచ్చుకుంటున్నాయండి, తీసేస్తే ఇంకా లబ్జుగా రుద్దుకోవచ్చుగా. ఇప్పుడు రండి. ఒక్క నిమిషం ఉండండి. ఏమిటే కాళ్ళు కూడా తీసేస్తున్నావు ఏమిటి? ఇప్పుడు చూడండి చేతులు ఎంత ఫ్రీగా ఉన్నాయో. ఏమైందనండి అంత కోపం? ఆలస్యమైందనా? ఇప్పుడు రండి. ఏమైంది? తాళి గుచ్చుకుందా? ఏవే నువ్వెంత గోల్డ్ అయితే మాత్రం బంగారం లాంటి మా ఆయన్ని గుచ్చుతావా? నిన్ను అమ్మయ్యా, ఇప్పుడు మనకి ఎటువంటి అడ్డు లేదు. రండి. ఎక్కడికి వచ్చేది? బట్టలు తీస్తావు, గాజులు తీస్తావు, చివరికి తాళి పట్టు కూడా తీస్తావు. నేను ఇంత సంవత్సరం చేరు వెళ్ళు. అబ్బా రండి రండి రండి. రే విగ్రహం మార్చటం నీకే కాదురా, నాకు వచ్చా. నీతో సంసారం ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. లైట్స్ ఆఫ్. స్వామి వినాయక, గణేశ, పార్వతీపుత్ర, కుమారస్వామి బ్రదరా. ఏట్రా రాత్రి తాగిన దిగలేదా? ఆంజనేయ స్వామి గుడికి వచ్చి వినాయకుడిని మొక్కుతున్నావు. ఓరి నా పిచ్చిన బుచ్చి, ఈ సునామీ సుబ్బుకు ఏమీ తెలియదు అనుకున్నావా? ఆయనకు ఈయనకు ఏమీ తెడలేదురా. ఈ అవతరంలో ఈయనకు వెనక తోకుంటే ఆ అవతరంలో ఆయనకు ముందు తొండ ఉంది, అంతే తేడా. మూసుకొని మొక్కో. స్వామి వినాయక్, ఆంజనేయ, నేను ఎక్కువగా ఏమీ కోరుకోను. పూటకో కోటరు, నంచుకోవడానికో 2 ఆవకాయ ముక్కలు, అంతే చాలు స్వామి, అంతే చాలు. వేరా పాపిస్తోడా, గుళ్ళో అమ్మాయిని ట్రీట్ చేస్తావా? అది సునామీ సుబ్బు ముందు. అమ్మా నీకు అర్థం కావట్లేదమ్మా. ముందు నేను ఓ అని రుద్దేస్తాడమ్మా, నువ్వు ఊరుకున్నావు అనుకో ఇలా పట్టేస్తాడు. తర్వాత ఇంకా ఊరుకున్నావు అనుకో ఇలా పెట్ట. నా మొగుడు నన్ను గోకితే నీకేంట్రా దొరదా? నువ్వు వాడి పెళ్ళాడివా? కాకపోతే నీ పెళ్ళాడే. కొట్టవయ్యా, ఓకే ఓకే ఓకే, మీరు కొట్టడం కరెక్టే, నేను ఒప్పుకుంటున్నా. చాలేవే వాడు చేస్తాడు. నువ్వురా.
నువ్వు హారగించుకో. ఒక్క బకెటెడు వేడి నీళ్ళు, ఒక్క అటువంటి తప్పి నొప్పులు తగ్గ. బస్సు కోసం ఈ సునామీ సుబ్బు వెయిటింగ్. సీఎంతో చెప్పి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ట్రాన్స్ఫర్ చేయిస్తా. అప్పుడు తెలుస్తుంది ఈ ఏరియాకు సునామీ సుబ్బు అంటే ఏంటో. చెబుతా. అన్నా బస్ కోసం వెయిటింగ్ అన్న? లేదురా, విమానం కోసం వెయిటింగ్. రా అన్న, నేను అటే వెళ్తున్నాను. ఎక్కడన్నా వెళ్దాము. నువ్వెవడో నాకు తెలీదు. నాకు బాగా తెలుసు అన్నా. అసలు ఈ సునామీ సుబ్బన్న అంటే తెలియనాడు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవడున్నాడన్నా? నేను నీ ఫ్యాన్ అన్నా. నువ్వు రాకుంటే నాకు ఈ సైకిల్ అక్కర్లేదు. నువ్వు రా అన్నా, నువ్వు రా. తమ్ముడు, ఇద్దరం ఒకటే కలరు. ఒక్క తల్లి కడుపున పుట్టకపోయినా ఎంత మంచి కలర్ వచ్చినవరా. నేను వస్తా తమ్ముడు, సైకిల్ తమ్ముడు. వస్తా బంగారం. ఏం తొక్కడం ఇది? పావు అన్నట్టు ఆడుతుంది. అయిన తన నడుము కూడా ఉండదు. ఇట్లా ఏ ఊపుతున్నావు ఇట్లా? సైకిల్ తో గుద్దడమే కాకుండా మా ఆవిడ మీద పడతావరా? మీద పడి కాబట్టి బతికిపోయా. కింద పడి చచ్చుండేవాడిని. ఓకే ఓకే ఓకే, వెళ్ళిపోండి. జాగ్రత్త. ఎన్ని బూతులకు తిట్టేవరా, ఎన్ని కోట్లు పెట్టేవరా. ఎక్కడ్రా నా ఫ్యాను? ఏరా, నీకు నాకేమైనా సంబంధం ఉందా? లేదన్నా. నేనేమన్నా నిన్ను సైకిల్ ఎక్కించుకోమని అడిగానా? లేదన్నా. మరి ఎందుకురా సైకిల్ ఎక్కించుకొని మరి కొట్టించావు వాళ్ళతోటి? ఏం లేదన్నా, సైకిల్ నేర్చుకోవాలనుకున్నాను, నేర్చేసుకున్నాను. లగేజ్ ఎక్కించుకొని తొక్కడం నేర్చుకోవాలనుకున్నాను, నేను ఎక్కించుకున్నాను. ఈ సునామీ సుబ్బు నీకు లగేజ్ లా కనబడుతున్నాడా? వద్దురా, కాంప్రమైజ్. తీసుకెళ్ళి. ఇంటికెళ్ళి 3 బకెట్ల వేడి నీళ్లు 3 క్వార్టర్లు వేయాలి. రయ్యా 3000 వర్కౌట్ అయితే దేవుడా. అమ్మో అమ్మో అయ్యో ఫ్యాన్ రా నాయనా, ఫ్యాన్ రా. అయ్యో 500 వర్కౌట్ అయితే నాయనా నాయనా. అబ్బా 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 సోఫా సెట్ రా నాయనా, సోఫా సెట్ 2000 వర్కౌట్ అయితే. అబ్బా కలర్ టీవీ రా నాయనా, కలర్ టీవీ రా నాయనా. 7000. అమ్మా 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 ఇయాల రా నాయనా 10000 వర్కౌట్ అయితే బంగారు చెట్టు. ఏమేమో సంపాదించిన కన్నయ్య నాకు సమర్పించుకోవడానికి. అబ్బా అబ్బా కంచి అన్నవరం బనారసు. అయ్యా 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 అబ్బో అమ్మా అమ్మా. కొడుకు సంపాదించే టయానికి కరెక్ట్ గా పైకి వెళ్ళిపోయావా అమ్మా? నువ్వేం బాధపడకమ్మా, నీ ఆత్మశాంతి కోసం నేను ఇవన్నీ పూట కడుతున్నమ్మా. అమ్మా నువ్వు బాధపడికే. ఏంటి ఇది తలుపు తీసింది? అటు చూడండి. ఎవరా నువ్వు? దొంగేదవని. అలా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ హైదరాబాద్. నేను ఎస్పీ శ్రీధర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఎస్ సార్, మీరు చెప్పినట్టే వాడి ఇంట్లో చాలా సోదాలు చేశాం. నగలు పట్టు చీరలు అన్ని చాలా క్యాష్ కూడా దొరికింది. ఎస్ సార్, మీరు చెప్పినట్టే కరెక్ట్గా వీటికి బొజ్జ కూడా ఉంది సార్. మీసాలు ఉన్నాయి సార్, అవి ఒరిజినల్ కావో తెలియట్లేదు. ఒరిజినల్ సార్. సార్ 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 రాజమండ్రిలో ఉంటూ వాడిని సంపాదించాలంటే చాలా అనుమానంగా ఉంది సార్. ఇట్లా 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 వీడి పక్కన మంచి కస కూడా ఉంది సార్. చాలా ఓవర్ చేస్తున్నాడు సార్. ఇన్ని రకాలు దొరికంటే నాకు చాలా అనుమానంగా ఉంది సార్. సార్ 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 ఒక ఉంగరం దొరికింది సార్, ఇంకో ఉంగరం రావట్లేదు సార్. సార్ మరి 5-6 లారీలు వద్దు సార్, ఒక 2 లారీల్లో కానిస్టేబుల్స్ ఆ తుపాకులు తీసుకురండి సార్. సార్ సార్
1 minute సార్, 1 minute. నీకు తీహార్ జైలు కరెక్టా, రాజమండ్రి జైలు కరెక్టా? తొందరగా చెప్పు. హలో బస్ స్టాండ్ లో నా సెల్ కొట్టేస్తావరా నా ఎలా? పోలీస్ కేసు పెట్టా, నువ్వెక్కడున్నా నిన్ను పట్టుకుంటారు, లాకప్ లో వేసి చెత్త కొట్టేస్తారా రే. కమిషనర్ తో మాట్లాడితే ఫోన్ ఎలా మోగిందిరా? నువ్వెవరిదో ఫోన్ కొట్టేసింది కాకుండా నా కొంపలో కన్నవేటకి వచ్చారా? ఇందాక నీ సందు నీళ్లు కాబట్టి నువ్వు కొట్టినా తిట్టినా పడ్డాను రా. ఇది నా సందు, ఇది నా అన్నిల్లు. దమ్ముంటే కొట్టరా. కొట్టేవాడిని నేనైనప్పుడు ఏ ఇల్లు అయితే ఏ సంద అయితే వచ్చామని కథలు వినిపిస్తారా? చెయ్యెత్తేవంటే మా అన్నని పిలుస్తా. ఎవర్రా నీ అన్న? పిలవరా దొంగనాయన. ఏంటి మళ్ళీ దొంగతనం చేశాడా ఈ వెధవా? చైదిరా పూలమ్మిని చోటే కట్టెలు అమ్మలేం కదా బామ్మ. వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. చితక్కొట్టండి వెధవని. వచ్చే ముసల్దానా చూడన్నయ్య, రక్త సంబంధం అని కూడా చూడకుండా ముసల్ది ఎలా వాగుతుందో. నేనన్నయ్య నీ తమ్ముడిని భద్రాన్ని. ఈడోడు మా అమ్మ నన్ను అన్నయ్య అంటున్నాడు. చెప్తాను, నువ్వు లోపలికి రా. మీ నాన్న ఒక దాన్ని ఉంచుకున్నాడే గుర్తుందా? దానికి పుట్టినోడ్రా వీడు. మీ నాన్న బతుకున్నంత కాలం వీడు తాగేసొచ్చి ఆస్తిలో వాటా కావాలి అది ఇది అని గొడవ చేసేవాడు. వాడివ్వకపోవడం వల్ల ఇలా దొంగలా తయారయ్యాడు. ఇప్పుడు నువ్వు వచ్చేవని తెలుసుకుని నీతో వరసలు కలుపుకోవాలని చూస్తున్నాడు. ఇదిగో చూడు, వాడికి 10ో 11 పారేసి వాడికి నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి పంపించే. వెళ్ళు. ఎందుకు కొడతాను? దొంగతనం చేశాడండి, కొత్త ముద్దెట్టుకుంటారా? ఏం దొంగతనం చేశాడు? నా ఉంగరం కొట్టేశాడు మీ తమ్ముడు. యారా వాళ్ళ ఉంగరాలు మనకెందుకు? ఇచ్చారా? సర్లే, మీకు ఉంగరమే కదండి కావాల్సింది. ఇదిగోండి. నీ ఉంగరం పెట్టుకునేంత రేజ్ ఐదు చేతితోటి ఇవ్వకూడదు నీవు. తీసుకో. రే తప్పురా. ఇదిగోండి మీ ఉంగరం మీకు ఇచ్చాం కదా, వెళ్ళండి. ఏండే ఇట్రండి. అన్నయ్య ఆడ అకౌంట్ ఇప్పుడే క్లియర్ కాలేదనే. నీ ఉంగరం నీకు ఇచ్చాను కదా, మరి నువ్వు ఇచ్చింది నీకు ఇవ్వాలి కదా. దగ్గర రామ్మ. రారా బంగారు. మళ్ళీ గొడవ తినరా. వద్దన్నయ్య. పర్లేదు తినరా. వద్దన్నయ్య. తినరా. తిన్నా కొట్టావు కదా. నేనెందుకు కొడతాను రా? నాన్న బ్రతుకున్నప్పుడు కూడా ఇంతే. తప్పు చేస్తే ఇంటికి తీసుకెళ్లి కడుపు నిండా అన్నం పెట్టి అది కక్కేంత వరకు కొట్టేవాడు. నువ్వు కూడా అలాగే. నేను అలాంటి కాదురా. తిను. అలాగే. రాముడు, వీడిని బయటకు పంపించమంటే లోపలికి తీసుకొచ్చి అన్నం కూడా పెడుతున్నావేంట్రా? నువ్వు నోర్మై. నాన్న చేసిన తప్పుకు పాపం ఈడేం చేస్తాడు? అది కాదురా, వీడి సంగతి నీకు నువ్వు ఇంకేం మాట్లాడుకో. వెళ్ళి పని చూడు. నీ ఇష్టం వచ్చేట్టు చేసుకో. నువ్వు తినరా. రేయ్, ఈ ఆస్తిలో నాతో పాటు నీకు కూడా సమాన హక్కు ఉందిరా. రేపటి నుంచి నీకు ఇలా దొంగతనాలు చేయవలసిన అవసరం లేదురా. గౌరవంగా బతుకు. నువ్వు నా తమ్ముడురా. నిజంగా నేను నీ తమ్ముడే కదా? నిజంగానే నువ్వు నా తమ్ముడురా. చాలా ఆనందంగా ఉందన్నయ్య. ఒక్క తల్లి కడుపును పుట్టకపోయినా నన్ను ప్రేమగా తమ్ముడు అని పిలిచావే, చాలనే చాలు. రే, రాముడు లక్ష్మణుడు కూడా ఒకే తల్లి బిడ్డలు కాదురా, వాళ్ళ అన్నదమ్ములు కాదా? తిను. చాలండి, ఇది చాలు. రే, నువ్వు వేరు నేను వేరు కాదురా, మన ఇద్దరం ఒక్కటే. భయపడుతున్నారు కళ్ళజోడు దాసి. అలాగనియా. పగలపూట గుడికి రావడం ఇదే పస్తేవన్యా. నీతో ఆ దొంగతనాలు మానిపించడానికే తీసుకొచ్చాను రా. దేవుడి మీద ఒట్టేసి ఇంకెప్పుడు చేయనని చెప్పు. ఇది కిష్టుడు కూడా అన్నయ్య. వెన్న దొంగ దగ్గరకు వచ్చి కన్నాలేనని చెప్తే బాగుంటుందటవా? కొన్ని కన్నాలు ఎత్తాం ఎలపసేయమని అడుగు. ఇది ఇంకా ఎదురుగా ఉంది కదా, ఫస్ట్ దే బెటర్. పదరా అన్నయ్య. ఓటు పెట్టక తప్పదంటవా అన్నయ్య? నా ఉద్దేశం ఏంటంటే అన్నయ్య ఇక్కడ అయిపోయింటనే. రే, దాని ఎవరో తెలుసా? రాదన్నా, మన మరదలవుద్ది. కాదురా, నాకు మరదలవుద్ది, నీకు వదిన అవుద్ది. ఇదెప్పటి నుంచి అమ్మా? నా ఊహ తెలియనప్పటి నుంచి రా. అవునరా, చిన్నప్పటి నుంచి అదంటే నాకు చాలా ఇష్టం రా. నేను 20 సంవత్సరాల క్రితం ఈ ఊరు వదిలి వెళ్ళిపోయినా నా మనసు మాత్రం దాని దగ్గరే ఉండిపోయిందిరా. మరి ఈ విషయం వదిలేకి చెప్పావన్నా? చెప్దామని అనుకున్నాను రా, కానీ తను నన్ను మర్చిపోయిందిరా. అన్నా, 2 రోజుల క్రితం ఏ ఇంట్లో దొంగతనం చేశానో నాకే గుర్తుండదు. 20 సంవత్సరాల క్రితం విషయం వదిలికేం గుర్తుంటుందన్నా? నిజమేరా.
ఏమైందన్నయ్య? రే చిన్నప్పుడు దాన్ని నేను గుడికి తీసుకొచ్చేవాడిని రా. దానికి గంట అందకపోతే నేనే ఎత్తుకుని కొట్టించాను రా. ఆ రోజులే వేరు. అన్నయ్య ఐడియా. చిన్నప్పట్లాగా ఇప్పుడు కూడా వదిన ఎత్తుకుని గంట కొట్టించు. వెంటనే వదినకు రియం 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 అంటే ఏంట్రా? ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొచ్చేద్ది. గుర్తొచ్చేస్తుందంటావా? గుర్తొచ్చేద్ది. అలాగే ఎల్లో మొన్నే తన్నిందిరా. గుళ్ళో అలాంటివేవీ జరుగు. నీ ముందు ఆ దేవుడున్నాడు, నీ వెనక ఈ తమ్ముడు. అన్నే చాలా పాజిటివ్. రేపు నన్ను ఎత్తుకుంటావేరా? అంత ఎత్తురించి కింద పడేస్తావురా? ఎత్తినా కొడతారు, దించినా కొడతారు, మరి ఏం చేయమంటారండి? ఇంకోసారి గుళ్ళోకి వచ్చి వెధ వేషాలు వేసావంటే చంపేస్తాను. చిన్నప్పుడు ఈవిని కూడా ఎత్తుకుని గంట కొట్టించావా? మీ వదిన చాలా మంచిదిరా. ఎలా కనిపెట్టావన్యా? దాన్ని ఎదురుగుండా వేరే ఆడదాన్ని ఎత్తుకున్నా సరే అనుమానించకుండా అర్థం చేసుకుంటూ నవ్వుకుంటా వెళ్ళిపోతాను చూడు. ఇంకా మనకి ఏం కావాలరా? కానీ అన్నయ్య వదినతో నువ్వు మాట్లాడలేదు, అదే నాకు బాధగా ఉంది. ఇక్కడ పబ్లిక్ డిస్టర్బ్ చేస్తున్నారు, ఈసారి ప్రైవేట్ గా కలుస్తా. సాయి కుమార్ అన్యాయాన్ని సహించడు, అధర్మాన్ని వరించడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా హెల్మెట్ వేసుకుని వెళ్ళండి. హెల్మెట్ లేకుండా బండి నడిపితే 500 ఫైన్ తెలుసా? తెలుసు. ఇవాళ ఇచ్చావు, రేపు ఇస్తావు, ఇస్తాను, ఎల్లుండి ఇస్తావు, ఇస్తా. ఇలా ఎన్ని రోజులు ఇస్తావు? ఇస్తూనే ఉంటా. చూడు బాబు, నువ్వు హెల్మెట్ లేకుండా బండి మీద వెళ్తున్నప్పుడు ఏ లారీనో వచ్చి గుద్ది నీ తల మొత్తం నుజ్జు నుంచే చచ్చిపోయావనుకో, బాధపడేది ఎవరు? నీ తల్లిదండ్రులు, నీ పెళ్ళాం బిడ్డలు, నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు. నిన్ను చూస్తుంటే బ్రైట్ ఫ్యూచర్ ఉన్నవాళ్ళ కనిపిస్తున్నావు. జసే మాతో మిస్యం పరాకాశిని అంటే ఏంటి సార్? హెల్మెట్ లేకుండా బండి నడపకూడదు. ఇది నీ 500, ఓహో ఇది నా 500. ఒక మంచి ఐఏఎస్ఐ మాకు హెల్మెట్ కొనుక్కొని రేపటి నుంచి పెట్టుకెళ్ళి. అలాగే సార్. బండి మీద వెళ్ళు సార్. జీవితంలో హెల్మెట్ కొనేంత వరకు మళ్ళీ బండి ఎక్కాను సార్. బాబు మొన్న నువ్వు పర్సు పోయిందని కంప్లైంట్ ఇచ్చావు కదా? నేనే కంప్లైంట్ ఇచ్చాను. పర్సు ఏ కలరు? రెడ్ కలర్ సార్. లోపల ఏముంటాయి? ఒకవైపు సాయిబాబా ఫోటో, ఒకవైపు ఫ్యామిలీ ఫోటో సార్. డబ్బులు ఎంత ఉన్నాయి? 4302 రూపాయలు. ఇదేనా? ఇదే సార్. ఏ బాబు డబ్బులు లెక్కెట్టుకో. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. వెళ్ళరా. నమస్తే సార్. పోతే వస్తాను సార్. ఇలాంటి నా నచ్చు. మా తిప్పల పాలెం సార్. అయితే మీరెంత మహానుభావులు సార్. నేనా? ఎంత గొప్ప వాళ్ళండి. నేనా? హెల్మెట్ లేనోడికి డబ్బులు ఇచ్చారు. ఎవరిదో పర్సు పోతే చిల్లర డబ్బులతో పాటు మొత్తం ఇచ్చారు. గాంధీ ఉందిలే. మీ మంచితనం సార్. ఏడుస్తున్నావు? మా ఊర్లోనూ ఒక ఎస్ఐ ఉన్నాడు సార్. ఉంటే మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది సార్. దొంగ దొరికాడండి. మరి ఇంకే? కానీ ఎస్ఐ గారండి 9 తులాలు నొక్కేసి 1 తులం దొరికిందన్నాడండి. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎస్ఐ. ఎస్ఐ అవును. మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది. నువ్వు 9 తులాలు నొక్కేసావు. 1 తులం ఇచ్చావు. గవర్నమెంట్ నీకు డబ్బులు ఇవ్వట్లేదురా? నీకు పిస్టల్ ఇవ్వట్లేదురా? నీకు బెల్ట్ ఇవ్వట్లేదురా? క్యాప్ ఇవ్వట్లేదురా? నా సొమ్ము తిని నువ్వేం బాగుపడతారా? నాశనం అయిపోతావు. నీ భార్య రోడ్లు ఉడుస్తుందిరా. నీ పిల్లలు అడక్క తింటారా? నీ బస్కు నాశనం కడుతూ. ఈ విషయం ఎస్పీ గారు తెలిసి నేను సస్పెండ్ చేస్తారా? నమస్కారం. గుడ్ మార్నింగ్. మా ఎస్ఐ నీ 9 తులాల బంగారం నొక్కేసి 1 తులం దొరికిందని చెప్పాడా? ఆ విషయమే మాట్లాడుకుంటా. ఈ ఎండ తీసుకొని బిర్యానీ తిని పండగ చేసుకో. ఏమయ్యా సార్, డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ 9 తులాల బంగారం వాడిది నొక్కేసి
మరి నువ్వు కదా వాడికి ఇప్పుడు ఇచ్చింది మాట్లాడకు నోర్మై. ఎస్ఐగా పనిచేస్తూ డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావు. నీ పోటీ వాళ్ళ మూలంగానే డిపార్ట్మెంట్ పరువు అంతా పోతుంది. నీ మీద ఎంక్వైరీ వేస్తా. నీకెక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో అన్ని బయటికి తీస్తా. యు ఆర్ సస్పెండెడ్. సార్ పురాటే పాలిసే పాదలే విచారే. అనవసరమైన విషయాల్లో ఎంటర్ అయితే సస్పెండ్ అవుతావని. డ్రెస్ మార్చుకుంటుంది కానీ ఏ డ్రెస్ వేసుకోబోతుందో ఏమో. స్విమ్మింగ్ చేసేటప్పుడు లంగా ఉన్న వేసుకుంటారండి, స్విమ్ సూట్ వేసుకుంటారు. అవును కదా. వాట్ మిస్టర్ కుర్మా సార్, వర్మ సార్. వీడికి ఈత రాదుగా. ఏంటి ఒడ్డు నిలబడి ఈత ఎలా కొట్టాలని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్ సార్. నీళ్లలో ఉన్న చేప ఒడ్డున పడి గిలగిల గిలగిల ఎలా కొట్టుకుంటుందో, ఒడ్డునున్న మనిషి నీళ్ళలో పడి గిలగిల గిలగిల కొట్టుకుంటే అదే ఈత. కొట్టు చూపెట్టినా యా 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 యా. నీ పని నువ్వు చూసుకో, మాకు బోల్డంత పని ఉంది. Hey Kanya, come on ya, swim, jump. Come on baby, come on ya. Why are you waiting, Ray? Come. స్విమ్మింగ్ పూల్ లో ఉండాల్సిన గట్టున్నానేంటి? కన్యాకుమారి స్విమ్మింగ్ పూల్ లో దూకింది కాబట్టి. అది దూకితే ఇంత ఎఫెక్ట్ ఉంటుందని తెలిస్తే జంపమనేవానే కాదు. ఇప్పుడు తెలుసుగా. వస్తువులన్నీ ఉన్నాయో ఊడాయో చూసుకో, లేకపోతే ఎక్కడ నేయించుకో. హాస్పిటల్లో చూయించుకోవాలి. సమరం దగ్గరికి వెళ్ళు. అమ్మా బయటకు వచ్చి ఇంకొకసారి దొకండమ్మా ప్లీజ్. తడిగుడ్డలతో పైకి రావటమా? నాకు సిగ్గు. నా కోసం దొకండమ్మా ప్లీజ్. అచ్చా కాదెందుకయ్యా, కాదెందుకు దూకాలని అడుగుతున్నాను. ఒకసారి దుకితే అటు పక్క మొక్కలు నడుస్తున్నాయండి, ఇంకొకసారి దుకితే ఇటు పక్క మొక్కలు నడుస్తాయండి. నాకు పని తప్పుద్దండి. నేను ఒప్పుకోను. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ఏంటి కదా ఆడపిల్ల స్నానం చేస్తుంటే చూసేద్దామనే. మరి లేకపోతే నువ్వు స్నానం చేస్తే చూస్తావా? అది ఆడపిల్ల, ఏడుగు పిల్ల. మరి వెళ్ళండి ముద్ద. డిగ్రీ ప్రతి ఒక్కడికండి. పెళ్లి సెట్ గాక 3 ఏళ్ల నుంచి తిరుగుతున్నాను రా పెళ్లి కోసం. ఇప్పుడేదో టైం బాగుందని పోతుంటే మొత్తం ఖరాబ్ చేసినావు కదరా నీ అబ్బా.